వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తెలంగాణకు గోదావరి నీటి హక్కులు దక్కకుండా ఏపీ సర్కార్ కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు నిప్పులు చెరిగారు. పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబు అడుగులకు సీఎం రేవంత్ రెడ్డి మడుగులొత్తుతారని ఫైర్ అయ్యారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎజెండాలో పెట్టడంపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే కుట్రలు జరుగుతుంటే రాష్ట్ర ఇంజనీర్లు సీఎం ఏం చేస్తున్నారని హరీష్ రావు నిలదీశారు. తెలంగాణ నీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మౌనం వెనుక మర్మం ఏమిటని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకేనా ఇంకేదైనా మొదలబో ఉన్నదా అని హరీష్ రావు మండిపడ్డారు. జీఆర్ఎంబీ ఎజెండాలో చేర్చిన అంశాలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఆర్ఎంబీ సమావేశం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే జరుగుతున్నట్లు కనిపిస్తున్నదన్నారు. ఏపీ కోసమే జీఆర్ఎంబీ పనిచేస్తున్నట్లుగా ఎజెండా అంశాలు ఉన్నాయని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు ద్రోహం తలపెట్టాలని చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నదనే సోయి లేకనా, ఆత్మ గౌరవం లేకనా, లేక గురుదక్షిణ చెల్లించడానికా అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలకు శాశ్వతంగా సమాధి కడుతుంటే ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. చంద్రబాబు అంటే భయమా, గురుదక్షిణ, భక్త అని సీఎం రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు హరీష్ రావు. ఈ నెల 18న జరగనున్న జీఆర్ఎంబీ సమావేశ ఎజెండాలో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేసే అంశాలున్నాయని హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతలు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతలు, చిన్న కాళేశ్వరం, చెనాక కొరాట, మోడికుంటవాగు ప్రాజెక్టు, కడెంగూడెం ఎత్తిపోతలు, సీతారామ ప్రాజెక్టుకు కేసీఆర్ అనుమతులు తెస్తే ఆ అనుమతులను రివ్యూ చేయాలని ఏపీ ప్రతిపాదించి జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టించిందన్నారు. తెలంగాణకు ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేసి తెలంగాణ ప్రజల నోటికాడి బుక్క లాక్కోండని ఏపీ చెప్తుంటే జీఆర్ఎంబీ అమలు చేస్తున్న ఈ ఎజెండాను ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు హరీష్ రావు. ప్రాజెక్టుల విషయంలో ఇంత అన్యాయం జరుగుతున్నా తెలంగాణ ఇంజనీర్లు ఎందుకు పట్టించుకోవడం లేదని, ఇంజనీర్లు చెప్పినా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారా అని హరీష్ రావు నిలదీశారు. రద్దు చేయాలని అడిగే ధైర్యం ఏపీకి ఎక్కడిది, ఎజెండాలో పెట్టే దమ్ము జీఆర్ఎంబీకి ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణ సాగునీరు, తాగునీరు కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ పట్టుబట్టి 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమతులు తెస్తే వాటినెలా రద్దు చేస్తారని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్లలో ఒక్క టీఎంసీకి కూడా క్లియరెన్స్ తేలేదని, ఒక్క ప్రాజెక్టుకు కూడా అనుమతి రాలేదని విమర్శించారు. ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వమని, అధికారులు, నాయకులు నిద్రపోతున్నారా అని మండిపడ్డారు. రేవంత్ సర్కార్లో అందరూ కలిసి తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని విమర్శించారు హరీష్ రావు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన జన్మదినం రోజున కూడా మహారాష్ట్రకు వెళ్లి ప్రాజెక్టుల కోసం ప్రయత్నించారన్నారు హరీష్ రావు. ఆయన హయాంలో ఉద్యమం నడిపి పోరాడి సాధించుకున్న 383 టీఎంసీల గోదావరి నీటి కేటాయింపులు, అనుమతులు ఇప్పుడు కాంగ్రెస్ పాలనా వైఫల్యం వల్లే రద్దయ్యే ప్రమాదం ఏర్పడిందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎంతో కమిట్మెంట్తో తెచ్చిన ప్రాజెక్టుల్ని, నీటిని సీఎం రేవంత్ రెడ్డి ఒడిసిపట్టుకోకుండా ఆంధ్రాకు విడిచిపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సమ్మక్క బరాజుపై ఏపీ అభ్యంతరం చెప్తున్నదనే కారణంతో ఆ బరాజు అంశాలను బోర్డు ముందు చర్చకు పెట్టడంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేలా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. తెలంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని చెప్పుకుంటున్న చంద్రబాబు జీఆర్ఎంబీ ద్వారా తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయించేందుకు కుట్ర పన్నారని హరీష్ రావు మండిపడ్డారు. టీవీల్లో ప్రాజెక్టును అడ్డుకోలేదని చెప్తూనే ప్రాజెక్టుల రద్దుకు తెర వెనుక రాజకీయం చేస్తాడని ధ్వజమెత్తారు.
చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన లేదని, ఇది ఆయన ద్వంద్వనీతికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. నీటిపారుదల శాఖలో కీలక స్థానాల్లో ఉన్నవారంతా ఆంధ్రా మూలాలు ఉన్నవారేనని, వారంతా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే తెలంగాణ హక్కులను కాపాడాల్సిన అధికారులు, ఇంజనీర్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు హరీష్ రావు. కర్ణాటకలో ముగ్గురు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డీకే శివకుమార్లు సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు సంబంధించిన తెలంగాణ వాటా నిళ్లను ఆంధ్రప్రదేశ్కు దారాదత్తం చేసేందుకు కుట్ర చేశారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే నోరు విప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇంత ప్రచారం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. గోదావరి యాజమాన్య బోర్డు ఎజెండాలో సమ్మక్క సాగర్కు 47 టీఎంసీలు ఇచ్చే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంటే తెలంగాణ ప్రభుత్వ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఎంతో కష్టపడి సమ్మక్క సాగర్ ప్రాజెక్టు 47 టీఎంసీలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల కేంద్రానుమతులు తీసుకొచ్చామని హరీష్ గుర్తు చేశారు. ఆ నీటి కేటాయింపులు ప్రస్తుత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ సొంత నియోజకవర్గానికి ప్రయోజనం కలిగిస్తాయని, అలాంటి కీలక ప్రాజెక్టు వాటాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వదులుకుంటుందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. కాళేశ్వరం అనుమతులు రద్దు అంటే సగం తెలంగాణకు అన్యాయం చేయడమేనని, సీతారామను అడ్డుకోవడం అంటే ఖమ్మం జిల్లాకు అన్యాయం చేయడమేనని మండిపడ్డారు హరీష్ రావు. కాళేశ్వరం అంటే సగం తెలంగాణ, గూడెం అంటే మంచిర్యాల, మోడికుంట వాగు అంటే ఖమ్మం, చిన్న కాళేశ్వరం అంటే మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గం. ఇలా 7 ప్రాజెక్టులను అడ్డుకోవడం అంటే తెలంగాణలో సాగునీరు, హైదరాబాద్కు తాగునీరును దూరం చేసే కుట్ర అని పేర్కొన్నారు. ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కృష్ణా జలాల్ని సరిగా వాడడం లేదని, గోదావరి నీళ్లను ఎత్తిపోయడం లేదని విమర్శించారు. ఇంత జరుగుతున్నా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.